పూరా లోకల్ ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నింటినీ కూడా ఈ రోజు మీనాక్షి గారికి ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీకి, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొకసారి మీనాక్షి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా పీసీ ప్రెసిడెంట్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని తక్షణమే స్పందించి రేపు తొర్రూరు మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి. మరి 16 వార్డులలో మేము గనుక బాధ్యత తీసుకోకుండా అధిష్టానం కనుక ఆమె మీద బాధ్యత చెప్తే ఒక్క వార్డు కూడా గెలిచే పరిస్థితి లేదు. మేము ప్రజల్లో ఉండే నాయకులం, నిత్యం ప్రజల్లో ఉంటాం. ఒకవేళ మీరు స్పందించకపోతే మేము కూడా 16 వార్డుల్లో క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకొచ్చి సీఎం గారికి ఒప్పజెప్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఆమె అమాయకురాలు, ఏం చేయలేదు. షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి తోటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఒక నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచ్ అందరూ కూడా వ్యతిరేకించి టీఆర్ఎస్ లకి వచ్చిన వాళ్ళు 2024లో వచ్చినటువంటి వ్యక్తులు 2026లో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నది. ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆయన ఊర్లో, ఆమె ఊర్లో చెర్లపాలెం అని చెప్పుకునే వ్యక్తి టీఆర్ఎస్ ను రేపు ఎలక్షన్ జాయిన్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చింది. గతంలో ఆయన ఎంపీటీసీ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈ రోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి, అమ్మా నీకోసం కష్టపడడం, నీకు 1000 మెజార్టీ ఇచ్చిన ఊరును ఈ రోజు 82 ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి గెలిపించుకొని బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తూ ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి మోచేతి నీళ్ళు తాగి మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారికి కూడా మేము హ్యాండ్సప్ చెప్తా ఉన్నాం. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటి కోవడం జరిగింది. గెలవడానికి వచ్చిండ్రు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తాకోడళ్ళు చదువుకొని అమెరికా వెళ్ళిపోయినారు. మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా దయాకర్ రావు ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నది. మరి దయాకర్ రావు వదిలిపెట్టుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ద్రోహులుగా చిత్రీకరించడం, ఆమె డబ్బులు వసూలు చేయడం, ఆమె ఈ పద్ధతులు అన్ని బాగలేక మేము వ్యతిరేకిస్తే మమ్మల్ని అసమ్మతి అనే ముద్ర వేయడం జరిగింది. ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మా ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికి ₹1 నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇగో ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే కానీ, మా ఝాన్సీ రెడ్డి గారు కానీ మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నింటినీ కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది.
మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది